చూడమ్మా తల్లి, మీ చిన్నమ్మకి దేవుడు పిల్లల భాగ్యం ఇవ్వలేకపోయినా నిన్ను సొంత కూతురిలా చూసుకున్నారమ్మా. ఈ వయసులో నువ్వు కూడా వాళ్ళతో ఉన్నావంటే ఈ ఈ ఈ సంసారం ఎలా సాగుతుంది చెప్పు. అందుకే నేను నీకు పని చూశాను, వెళ్తావా? చిన్న పిల్ల సార్, తనకేమీ తెలీదు. అంత దూరం ఎలా పంపిస్తాం? ఆయ్ ఏంటమ్మా, బాంబే ఏమైనా అమెరికాలో ఉందా? హైదరాబాద్ దాటితే 4 అడుగులు. ఎందుకు, నీ మొగుడు నీకు చెప్పలేదా? నేనన్నీ చెప్పానన్నా. వాళ్ళన్నీ చూసుకుంటారు గానీ అమ్మాయిని తీసుకుని లోపలికెళ్ళు. నువ్వేంటమ్మా నన్ను చూస్తూ అలా నించున్నా? వెళ్ళమ్మా, వెళ్ళి నీ లగేజ్ రెడీ చేసుకో. నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు, మా పిల్లలు వస్తారు. వెళ్ళేది జస్ట్ డబ్బు తిండి కోసం మాత్రం కాదు. అది ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో మీరు. ఇదిగో తీసుకో, దగ్గర పెట్టుకో. వెళ్ళి మీ అమ్మాయి ఫోటో తీసుకొని రా. ఏంటే నువ్వు? ఇప్పటికైనా ఆలోచించయ్యా. ఆడు మంచోడు కాదు. ఆడితో పంపిస్తే ప్రమాదం. అది మన కడుపున పుట్టుండకపోవచ్చు, కానీ మనతోనే పెరిగిందయ్యా. కాస్త నా మాట విను. ఇప్పుడు నువ్వు చెప్పే మాట నేను వినొచ్చు, కానీ కడుపు అది వినదు. బంధాలు బంధుత్వాలని మడికట్టు కూర్చుంటే అవేవి మనకి తిండి పెట్టవు. అర్థమైందా? ఇక మీద వీటిలాగే మన జీవితాలు తీయగా ఉంటాయి.